పార్ట్ 2 ఇదే మర్చిపోయాను. అక్కడ పార్ట్ 1 చేశాను. ఫస్ట్ అయితే ఈ పార్ట్ 1 చేయాలి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. తినే ఆరోగ్య మాత. స్టార్టింగ్ తిను ఆరోగ్య మాత తిను చూడండి, మంచిగా ఆరోగ్య మాత. చేతిలో అక్కడ ఉన్నారు, ఎవరో అనుకుంటున్నారా? జీసస్. ఇప్పుడైతే ఇది వీళ్ళు ఇందాక అందులో చేశాను కదా పార్ట్ 1లో. మనం ఇప్పుడు మళ్ళీ స్టెప్స్ ఎక్కుతున్నాం. ఇప్పుడు ఇది మనకి ఆసన చర్చ్ లోపలికి వెళ్తున్నాం. అంతా కూడా యేసు ప్రభుని, యేసు ఎక్కడ చూస్తున్నా సరే మనకి యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు. ఎందుకు యేసు ప్రభుయే అనుకుంటున్నారా? ఇప్పుడు మనం యేసు ప్రభు అంటే ఎవరికి కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు అది ఆయన ఎవరు అనేది. ఆయన చిన్నప్పుడు పుట్టి పెరిగారు మంచిగా. అప్పుడే ఎవరో విలన్స్ లాగా వచ్చి తన మీద అటాక్ చేశారు. అందుకనే తను డెడ్ అయ్యారు. నెక్స్ట్ ఇది మనం దాని తర్వాత ఒక దాంట్లో పూడ్చిపెట్టినట్టు, ఒక టవల్ ఇట్లా పూడ్చిపెట్టినట్టు పెట్టారు. అయితే అప్పుడు లేసా ఒక 3 మెంబర్స్ 3 days తర్వాత ఒక మనిషి వెళ్ళారు. యేసుప్రభు అని ఏం లేదు అక్కడ, ఏదో గాలిలా అది ఉంది. యేసుప్రభు లేచి తనతో మాట్లాడి నేను మళ్ళీ రేపు ఇలా వస్తా అదన్నీ అది చెప్పేసి వెళ్ళారు. మళ్ళీ ఇక్కడ ఆరోగ్య మాత వచ్చారు. మళ్ళీ అక్కడ డాటర్ అండ్ సన్ చూపిస్తున్నా, మంచిగా దండలు మంచిగా వేశారు. ఇప్పుడు ఊకి ఈ యేసుప్రభుని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈయన చచ్చిపోయారు, పైన నుంచి అన్నీ చూపిస్తున్నారు. అన్నీ మనం ఏం తప్పు చచ్చిపోలేదు కానీ లేచారు. లేచి చచ్చిపోలేదు, 3rd day లేచారు. లేచి ఒక పీపుల్కి ఏదో చెప్పారు. చెప్పి ఏదో వాళ్ళకి ఏదో చెప్పమన్నారు. ఇది ఏంటిది అనుకుంటున్నారా? కానుకల పెట్టె. ఇందులో మనీ వేస్తారు. మళ్ళీ ఇక్కడ ఇదంతా చూడండి. ఇక్కడ మనం ఏదో చేయాలి. ఇక్కడ ఏదో కలర్ వేసేసారు. ఇక్కడ నిలబడి అక్కడ మైక్ అక్కడ ఫాదర్ కూర్చున్న ప్లేస్ అది చూడండి. మనం అక్కడ చూస్తున్నట్లయితే అది గొండి అక్కడ చూస్తున్నట్లయితే అది చిన్న బాబు ఎవరు అనుకుంటున్నారా? ఆయన కూడా యేసుప్రభే తెలుసా? నెక్స్ట్ ఇది కూడా కానుకల పెట్టే చూడండి. ఇక్కడ ఇది మనం చూస్తున్నట్లయితే ఇది బైబిల్ చదివేది. ఇక్కడ ఫాదర్ నిల్చొని ఇక్కడ స్పీకర్ అయ్యేది ఉంది కదా, స్పీకర్ ఇక్కడ పెట్టుకుంటారు. పెట్టుకొని మంచిగా సౌండ్ ఇట్లా చూడండి ఇక్కడ పెట్టుకొని చూడండి మంచిగా పాడతారు. ఇక్కడ బైబిల్ పెట్టుకున్న ప్లేస్ ఇది. నెక్స్ట్ ఇది ఎంతో అక్కడి నుంచో పడింది, పెట్టేస్తున్నాను.
మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఇంకోటి చూపిస్తాను. ఓకే, మళ్ళీ మర్చిపోయాను. ఇందులో ఏంటంటే అక్కడ చూడండి, ఒక బ్రౌన్ షర్ట్ అబ్బాయి పక్కన ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన కూడా యేసుప్రభువే. పెద్ద ఇందాక దాకా వాళ్ళ మమ్మీ చేతిలో ఇక్కడ పడుకుంటున్నారు కదా, అదంతా అక్కడ ఫ్రంట్ లోపలంతా ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు వాళ్ళ డాడీ యేసుప్రభుని ఎత్తుకున్నారు. ఇప్పుడు వీళ్ళ డాడీ ఎత్తుకున్నారు. ఓకేనా, వీళ్ళ డాడీ, వీళ్ళ డాడీ అక్కడ ఆయన వారు, ఆయన యేసుప్రభు. నెక్స్ట్ ఇటండి, మళ్ళీ ఇటండి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడైతే ఇక్కడ నుంచి మనం ఇలా వచ్చాం కదా, అక్కడ వచ్చినట్లయితే మనం ఇట్లా వచ్చాం చూడండి. అక్కడి నుంచి వచ్చాము, అక్కడ స్టార్టింగ్ చేశాం కదా, అక్కడి నుంచి అయితే ఇదంతా అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేశా. అది యేసుప్రభు ఎవరు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ అది అక్కడి నుంచి మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడే. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, మనం ఇది వస్తున్నాం. ఇదైతే మనకి అంత లైటింగ్ ఉండదు ఎక్కువ. అక్కడ చూస్తున్నట్టయితే చీకటి ఏముండదు, అక్కడ ఎలా లైటింగ్స్ పెట్టారు. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, రండి అదే. ఇది కూడా చెప్పలేదు కదా, ఇది సైడ్ వ్యూ. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ బయటికి వెళ్ళొచ్చు మనం. మళ్ళీ అక్కడ ఏంటంటే అది మెయిన్ ఎంట్రన్స్, ఈ సైడ్ వ్యూ. నెక్స్ట్ ఇటండి, ఇప్పుడు బయట నుంచి వచ్చేసాం కదా, చాలా కూల్గా ఉంది. ఇదంతా స్టార్స్ చూడండి. ఇంత మనీ ఖర్చు చేశాను యేసుప్రభుకు, అంత ఫ్రీ చేసానా, మనీ ఇంత పర్లేదేనా అని, ఇంత యేసుప్రభుకి ఇంత ప్రేమ ఉంటే కానీ ఇలా చెయ్యరు ఎవ్వరు. నెక్స్ట్లో ఇదండి, మనం ఇదంతా నీట్గా చూపించాను కదా, అక్కడ ఇది కూడా ఎలగట్లేదు, ఇక్కడ 2 ఎలగట్లేదు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇటు వెళ్తున్నాం మనం. రండి, మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం అక్కడి నుంచి అదంతా ఇందాక పార్ట్ 1లో చూసిన వ్యూ ఇది చూడండి. ఇదంతా బాగుంది కదా చాలా. ఇక్కడ మనం పైన ఓపెన్ చేసిన దగ్గర ఈ వీడియో. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ అటు నుంచి అటు కిందకి వెళ్ళి ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, మర్చిపోయాను. రండి, ఇప్పుడు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలే. ఇది ఏంటిదంటే కన్ఫెషన్ రూమ్. ఇది కన్ఫెషన్ రూమ్. లోపల చూస్తున్నట్టయితే బైబుల్ ఇది. నెక్స్ట్ రండి, చర్చ్ ఫాదర్ కూర్చుంటారు ఇందులో. మనం ఏం మిస్టేక్ చేసినా సరే ఈ ఫాదర్ ఇది ఏంటి అంటే ఇక్కడ మోకాలు వేయాలి. ఇక్కడ మోకాలు వేస్తే ఇక్కడ చర్చ్ ఫాదర్ ఉంటారు కదా. ఇక్కడ ఇదంతా ఇట్లా మనం ఏం మిస్టేక్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మిస్టేక్స్ చేసినా సరే చర్చ్ ఫాదరు ఇక్కడ చెప్తా ఉంటారు, ఇలా చేయాలి అని. ఇక్కడ మోకాలు చెప్తే ఇప్పుడు ఈ ఫాదర్కి చెప్తూ ఈయన ఫాదరే, కాకపోతే ఈయన జీసస్తో సమానమైన. అక్కడ ఆయనకి చెప్పినట్టే జీసస్కి చెప్పుకున్నట్టు మనం. ఈయనకు చెప్తే ఈ ఫాదర్కి చెప్తే జీసస్ కూడా చెప్పినట్టే మనం.
ఫాదరు ప్రే చేసి జీసస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్ ఇదేంటంటే ఇక్కడ చర్చ్ ఫాదర్ కూర్చుంటారు చూడండి మంచిగా. చర్చ్ ఫాదర్ ఇది చూడండి, ఇది మంచిగా. ఇది జీసస్ చూడండి ఇలా డెడ్ అయ్యారో అలా చూపిస్తున్నారు చూడండి మంచిగా. ఇది చర్చ్ ఫాదర్ కూర్చోవాలి ఇక్కడ, ఎవ్వరు కూర్చోకూడదు. కూర్చుంటే దేవుడు మనకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చేదే, ఎవరిస్తారులే అనుకోకూడదు. ఏదైనా ఎప్పుడో ఒకసారి మీకు పనిష్మెంట్ ఇస్తారు ఈ చైర్స్ మీద. ఇలాంటి మీద కూర్చోవచ్చు, ఓకేనా? సరే, ముట్టుకోవచ్చు కాకపోతే కూర్చోకూడదు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంతతో అయిపోయింది. కాకపోతే మళ్ళీ కొంచెం ఇది మళ్ళీ చూపిస్తున్నా. ఇది యేసు ప్రభు మంచిగా భలే డెకరేట్ చేశాక. నాకు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ఇంకా వీటికి బాగా చెప్తున్నాను. నేను చూపిస్తున్నా చూడండి, బాగుంది కదా. ఇదేంటిది అని అనుకుంటున్నారా? ఇది ఇక్కడ బెల్, ఇది ఇక్కడ ఇట్లా బెల్, ఇది బెల్ నాకు ఇక్కడ ఏదో వేస్తారనుకుంటున్నాను.